నెక్స్ట్ ఆసన్న కోణాలు అంటే ఏంటిది? ఆసన్న కోణాలు అంటే ప్రక్క పక్కన ఉండే కోణాలను ఆసన్న కోణాలు అంటారు. గుర్తుపెట్టుకోండి. ఆసన్న కోణాలు అంటే ప్రక్క ప్రక్కన ఉండే కోణాలను ఆసన్న కోణాలు అంటారు. చూడండి ఇక్కడ ఆసన్న కోణాలు కావాలంటే ఫస్ట్ ఏం కావాలంటే ఒక జత కోణాలు ఆసన్న కోణాలు కావాలంటే జత జత అంటే ఎంత? పేర్ అంటే 2. గుర్తుపెట్టుకోండి. జత అంటే 2 కదా. ఇక్కడ ఏమన్నాడు? ఒక జత కోణాలు ఆసన్న కోణాలు కావాలంటే ఈ 3 పాయింట్స్ ఉండాలి. ఏ పాయింట్స్ ఉండాలా? ఒకే తొలి బిందువు ఆర్ ఉమ్మడి శీర్షం ఉండాలి. ఒకే తొలి బిందువు లేక ఉమ్మడి శీర్షం. చూడండి మా ఇక్కడ చేస్తానండి. ఒకే తొలి బిందువు ఉమ్మడి శీర్షం ఉండాలి. నెక్స్ట్ ఉమ్మడి భుజం ఉండాలి. ఉమ్మడి శీర్షం ఆర్ ఉమ్మడి తొలి బిందువు లేకుంటే ఉమ్మడి భుజం ఉండాలి. తర్వాత ఉమ్మడి భుజానికి ఇరువైపులా 2 కోణాలు ఉండాలి. ఇప్పుడు దీని ప్రకారం మనం డయాగ్రామ్ వేసుకుంటాం. తొలి బిందువు ఆల్ ఉమ్మడి శీర్షం, ఒక శీర్షం ఇది, ఇక్కడ ఒక శీర్షం ఇది. ఈ శీర్షానికి ఇలా ఒక కిరణం గీతాం, ఇలా ఒక కిరణం. అంటే ఈ 2 కిరణాలకు ఉమ్మడిగా ఉండేది అంటే ఒకే తొలి బిందువు ఆర్ ఉమ్మడి శీర్షం. అంటే ఈ 2 కిరణాలకు ఆర్ ఈ 2 భుజాలకు ఒకే ఒక ఉమ్మడి భుజం. తర్వాత ఏమన్నాడు? ఉమ్మడి భుజం ఉండాల. అంటే ఈడొక భుజం ఉంది, ఈడ భుజం ఉంది. ఈ 2 భుజాలకు ఉమ్మడి భుజం. ఉమ్మడి భుజం అంటే చెప్తున్నాను, ఆసన్న భుజాలు అంటే పక్క పక్క ఉండాలి. అంటే ఈ రెండింటి మధ్యలో ఇక్కడ ఒక కిరణం ఆరు భుజం ఉందనుకోండి. అప్పుడు ఈ భుజం దీనికి ఉమ్మడిగా ఉంది, ఈ భుజం దీనికి ఉంది. ఉమ్మడి భుజానికి అంటే ఉమ్మడి భుజానికి ఇరువైపులా 2 కోణాలు ఉండాలి. అంటే ఇప్పుడు ఈ భుజానికి ఈ భుజానికి ఖచ్చితంగా కొంచెం కోణం ఏర్పడుతుంది ఇక్కడ. అలాగే ఈ భుజానికి ఖచ్చితంగా ఇక్కడ కోణం ఏర్పడుతుంది. అంతే కదా. ఇంతకుముందు చెప్పిన కోణం అంటే ఏంది? ఇది ఒక కిరణము, ఈ కిరణం ఉంది. ఈ కిరణం నుంచి కొంచెం యాంటీ క్లాక్ వైజ్ తిరిగితే ఇక్కడ తిరుగుతుంది, ఇక్కడ కొంచెం కిరణం, ఇక్కడ కోణం వస్తుంది. ఇప్పుడు ఇదే మాదిరిగానే చూడండి. ఇప్పుడు ఒకే తొలి బిందువు ఉమ్మడి శీర్షంగా ఉండాలి. అంటే ఈ 2 భుజాలకి ఉమ్మడి శీర్షం ఉంది. నెక్స్ట్ ఉమ్మడి భుజం ఉండాలి. అంటే ఈ భుజానికి ఈ భుజం పేరు ఈ అనుకుందాం, ఈ భుజం పేరు బి, ఈ భుజం పేరు సి అనుకుందాం. ఏసీ భుజానికి ఈ భుజం ఎలా ఉంది? ఉమ్మడిగా ఉందా? అంటే ఇప్పుడు సేపు ఇట్లా చూడండి. ఈ భుజానికి ఇదేముంది? ఉమ్మడి భుజం. ఈ భుజానికి ఉమ్మడి భుజం ఉందా? నెక్స్ట్ ఉమ్మడి భుజానికి అంటే ఈ ఉమ్మడి భుజానికి ఇరువైపులా అంటే 2 సైడ్ 2 కోణాలు ఉండాలి. అంటే ఈ భుజానికి కొంచెం కోణం ఏర్పడుతుందా? కాబట్టి ఇక్కడ టీటా అవుతుంది అనుకో, ఇక్కడ కోణం. ఈ భుజానికి వస్తుందా? కొంచెం కోణం. దీన్ని ఆసన్న కోణాలు. ఒకటి గుర్తుపెట్టుకోమ్మా. ఆసన్న కోణాలు అంటే ప్రక్కన ఉండాలి. గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు సపోజ్ ఇట్లా ఉంది. ఆసన్న కోణం అంటే చెప్తున్నా కదా, ఇలా ఉండదని కొంచెం రొటేషన్ అయితే స్పేస్ ఉంటే కోణం ఉంటుంది. ఇప్పుడు ఈడ కొంచెం కోణం ఉంది, ఏదో కోణం అవుతుంది. దీని కొంచెం కోణం ఉంది. అంటే ఇక్కడ కోణం ఉంది, ఇక్కడ కోణం ఉంది. అంటే ప్రక్కనే ఉంది కదా. ఇట్లా ప్రక్కన ఉంటే ఆసన్న కోణాలు అవుతాయి. అలా కాకుండా మీరు ఇంకోటి అడగవచ్చు. ఇలా ఉండి ఇప్పుడు ఈడ ఈ భుజానికి ఈ ఆసన్న కోణం, ఈ భుజానికి ఇట్లుంది అనుకో, ఇది ఆసన్న కోణం కాదు. ఎందుకు? ప్రక్కన అంటున్నాడు. ఇరువైపులా ఉండాలి. కాబట్టి ఇలా ఉంటేనే కోణం అవుతుంది. గుర్తుపెట్టుకోండి. ఆసన్న కోణము అంటే చూడండి, ఫస్ట్ 3 పాయింట్లు గుర్తుపెట్టుకోండి. ఒకే బిందువు తొలి బిందువు ఆర్ ఉమ్మడి శీర్షము. అంటే ఈ అనే భుజానికి సి అనే భుజానికి ఒకే బిందువు, బి అనే దానికి కూడా ఒకే భుజం, ఒకే బిందువు. తర్వాత ఉమ్మడి భుజం ఉండాలి. అంటే ఏ అనే భుజానికి సి అనే భుజానికి 2 భుజాలకు ఉమ్మడి భుజం ఏముంది? బి అనే భుజం ఉంది. నెక్స్ట్ ఉమ్మడి భుజానికి ఇరువైపులా అంటే ఈ ఉమ్మడి భుజానికి ఇరువైపులా కోణాలు ఉండాలి. అంటే కోణం, ఇది ఒక కోణం ఉంది. ఇటువంటి దాన్ని ఆసన్న కోణాలు అంటారు. అదేనండి ఆసన్న కోణాలు అంటే ఒక జత కోణాలు ఆసన్న కోణాలు కావాలంటే
ఒకే తొలి బిందువు, ఉమ్మడి శీర్షం ఉండాలి, ఉమ్మడి భుజం ఉండాలి. అంటే ఏసీకి ఉమ్మడి భుజం ఉండాలి. ఉమ్మడి భుజానికి ఈ భుజానికి ఇరువైపులా కోణాలు ఉండాలి. అది డేసింగ్ చూడు. ఇది పి భుజం, ఇది క్యూ భుజం. ఈ రెండు భుజాలకు ఉమ్మడి భుజం ఉంది. ఈ రెండు భుజాలకు ఇడొక భుజం ఉంది. ఈ రెండు భుజాలకు ఇడొక కోణం ఉంది, ఇడొక కోణం ఉంది. అంటే ఆసన్న కోణం అంటే ఏం లేదమ్మా, పక్కనే ఉండాలి. ప్రక్కనే ఉంటే ఆసన్న కోణాలు అంటారు. అది కూడా గుర్తుపెట్టుకో. ఆసన్న కోణం, ఎందుకంటే ఆసన్న కోణాలు కూడా వెరీ 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 ఇంపార్టెంట్. మనకు ఆసన్న కోణాల మీద ప్రాబ్లమ్స్ ఖచ్చితంగా వస్తాయి. నెక్స్ట్ చూడమ్మా, ఆసన్న కోణాలు అంటే ప్రక్కనే ఉండాలి. మళ్ళీ శీర్షాభి కోణాలు ఉన్నాయి. శీర్షాభి కోణాలు అంటే ప్రక్కన లేకుండా ఎదురుగా ఉంటే శీర్షాభి కోణాలు అంటారు. అది చెప్పేటప్పుడు చెప్తా. ఆసన్న కోణాలు అంటే ప్రక్కనే ఉండాలి, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ అమ్మా, రేఖీయ ద్వయం అంటే ఒక జత ఆసన్న కోణాలు అంటే ఏంటి? జత అంటే ప్రక్కనే. చూడండి, ఒక జత ఆసన్న కోణాలు మొత్తం 180 డిగ్రీలు కావాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్, ఇది గుర్తుపెట్టుకోండి. ఆసన్న కోణాలు మొత్తం 180 డిగ్రీలు అయితేనే వాటిని రేఖీయ ద్వయం అంటారు. గుర్తుపెట్టుకోండి, రేఖీయ ద్వయము కావాలంటే వాటి ఆసన్న కోణాలు మొత్తం ఎంత ఉండాలా? 180 డిగ్రీలు ఉండాలి. చూడండి మా, ఒకటి ఇక్కడ చెప్తున్నాను. మనం ఒకటి సరళరేఖ అనుకున్నాం. ఈ సరళరేఖ ఖచ్చితంగా ఎంత ఉంటాయి? 180 డిగ్రీస్ ఉంటాయా? సరళరేఖ అంటే 180 డిగ్రీలు ఉంటాయి కదా. అంటే ఇది సరళరేఖ, ఈ సరళరేఖకు 180 ఉంటాయి. మనం ఏమంటాం? ఆసన్న కోణాలు, ఒక జత ఆసన్న కోణాలు కావాలంటాం. ఆసన్న కోణాలు అంటే పక్కన ఉండాలి. ప్రక్కన అంటే ఇట్లా ఒక లైన్ తీసాం. చలించినప్పుడు ఇది ఒక కోణం, ఇక్కడ ఒక కోణం ఏర్పడింది. మామూలుగా ఖచ్చితంగా లంబకోణాలు ఉంటాయి. లంబకోణప్పుడు ఇక్కడ 90 డిగ్రీస్, ఇక్కడ 90 డిగ్రీస్. 90 ఎంత? 180 డిగ్రీస్. అంటే ఒక జత ఆసన్న కోణాలు కావాలా? అదేడు, ఒక జత ఆసన్న కోణాల మొత్తము 180 డిగ్రీలు అయితే వాటిని రేఖీయ ద్వయము అంటాము. చూడండి, మీకు వేస్తున్నాడు డయాగ్రామ్. ఇది ఒక సరళరేఖ. ఈ సరళరేఖ 180 డిగ్రీలు ఉంటుంది. నాకు ఆ సరళరేఖ మొత్తం ఏం కావాలా? ఆసన్న కోణాలు అంటే ప్రక్కన ఉండాలి. ఇక్కడ మనం ఒక భుజం తీసుకున్నాం. ఈ భుజానికి ఇక్కడ ఒక కోణం, ఇక్కడ కోణం ఉందా? ఈ రెండు కోణాలు వస్తే 180 డిగ్రీలు అంటే ప్రక్కన ఉన్నాయి కదా. అంటే ఒక సరళరేఖ 180 డిగ్రీలు కావాలా, ఖచ్చితంగా ఉండాలా, ఆసన్న భుజాలు ఉండాలి. అటువంటి దాన్ని ఏమంటారు? రేఖీయ ద్వయం అంటారు. ఇంకోటి మా, ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈ 180 డిగ్రీలనే 180 డిగ్రీలు వచ్చారు లంబ కోణము అంటే ఎంతమ్మా? 90 డిగ్రీలు కదా. ఈ లంబకోణమే 2 లంబ కోణాల అని అనొచ్చు. ఇక్కడ 180 డిగ్రీలు అనే పదానికి బదులు 2 లంబ కోణాలు అంటే 90 + 90 ఎంత? 180. ఆ వడ్డు ఆ పదమైన గుర్తుపెట్టుకోండి. రేఖీయ ద్వయం అంటే గుర్తుపెట్టుకోండి, ఒక జత ఆసన్న కోణాల మొత్తం 180 డిగ్రీలు అయితే వాటిని రేఖీయ ద్వయం అంటారు. రేఖీయ ద్వయం అంటే ఏంటి? ఆసన్న కోణాలు ఉండాలా, 180 డిగ్రీలు ఉండాలి. రెండే గుర్తుపెట్టుకో. ఆసన్న కోణాలు అంటే ప్రక్కన ఉంటాయి. రేఖీయ ద్వయం అంటే ఏంది? ఫస్ట్ ఆసన్న కోణాలు కావాలి. ఆసన్న కోణాలకైనా 180 డిగ్రీలు కావాలి. 180. ఒకవేళ 180 డిగ్రీలు బదులు 2 లంబ కోణాలు అంటే 90 + 90, 180. ఆ పదమైన వాడచ్చు. ఓకేనా? రేఖీయ ద్వయం అంటే ఆసన్న కోణాలు కావాలా, ఆ కోణాల మొత్తం ఎంత ఉండాలా? 180 డిగ్రీలు ఉండాలి. నెక్స్ట్ మా, వృత్తలేఖిని స్కేలు సహాయంతో నిర్మించగలే కొన్ని కోణాలు. దీని గురించి కొంచెం మ్యాటర్ ఉంది మా. మ్యాటర్ అంత లేదు కానీ డైరెక్ట్ నేను ఆ కోణాలు ఏంటో చెప్పేస్తాను. ఆ కోణాల మీద మనకు ఒకసారి ఒక బిట్ అడుగుతారు ఖచ్చితంగా. చూడండి మా, వృత్తలేఖిని స్కేలు సహాయంతో నిర్మించగలే కోణాలు. ఆ కోణాలు ఏమంటారు? ఆ కోణాలు 2 టైప్స్ మా, 2 కోణాలు. చూడమ్మా, ఫస్ట్ కోణాలు, సెకండ్ కోణాలు. ఎలా గుర్తుపెట్టుకోవాలో చెప్తాడు మా. అంటే వృత్తలేఖిని సహాయంతో కోణాలు. చూడమ్మా, వృత్తలేఖిని సహాయంతో కోణాలు అంటే వృత్తలేఖిని సహాయంతో నిర్మించే కోణాలు. ఈ వర్డ్ వృత్తలేఖిని స్కేలు సహాయంతో నిర్మించగలే కోణాలు. ఆ కోణాలు ఏమంటే 2 మా, 2 టైప్స్. ఆ కోణాలు ఏమనేవి నేను డైరెక్ట్ చెప్పేస్తా, గుర్తుపెట్టుకోండి. చూడమ్మా, ఫస్ట్ 60 డిగ్రీలు.
ఈ 60లో హాఫ్ ఎంతమ్మా 30 degrees. మళ్ళీ 30లో సగం ఎంతమ్మా హాఫ్ ఎంతమ్మా 50 degrees. అంతేనా? ఆ 50లో హాఫ్ ఎంతమ్మా 7.5. అంటే వృత్తలేఖిని స్కేల్ సాయంతో నిర్మించే కోణాలు ఫస్ట్ కోణాలు ఏమంటే 60 degrees. 60లో సగం ఎంత 30. 30లో సగం ఎంత 15. 15లో సగం ఎంత 7.5. ఫస్ట్. రెండోది గుర్తుపెట్టుకోమ్మా. రెండవ కోణం ఎట్లా ఉంటాయంటే చూడమ్మా, ఈ 60కి ఫస్ట్ 60 అనుకున్నావు కదా, ఈ 60కి ఒక 30 యాడ్ చేయమ్మా. ఎంత వస్తాయి 90 degrees. ఇట్లా హాఫ్ ఎంతమ్మా 45 degrees. ఇట్లా హాఫ్ ఎంతమ్మా ఇంత 22.5. 20.5 గుర్తుపెట్టుకో. చూడండి, వృత్తలేఖిని స్కేల్ సాయంతో నిర్మించే కోణాలు అన్నప్పుడు ఈ కోణాలు డైరెక్ట్ బయట చేసేయండి. ఫస్ట్ కోణం ఎంత అంటున్నా 60. 60 ఒకటి గుర్తుపెట్టుకుంటే అన్ని కోణాలు వస్తాయి. 60లో సగం ఎంత 30. 30లో సగం ఎంత 15. 15లో సగం ఎంత 7.5. నెక్స్ట్ రెండోది కావాలంటే ఈ 60కి 30 యాడ్ చేయమ్మా. ఈ 60కి 30 యాడ్ చేస్తే 60కి 30 కలిపితే 90. 90లో సగం ఎంత 45. 45లో సగం ఎంత 22.5. ఇవి వృత్తలేఖిని స్కేలు సాయంతో నిర్మించే కోణాలు. మనకి బిట్టు ఖచ్చితంగా అడగచ్చు మరి దీని మీద. ఎలా అడుగుతా అంటే క్రింది వాటిలో వృత్తలేఖిని స్కేలును మాత్రమే ఉపయోగించి నిర్మించగలిగిన కోణము అంటారు. నిర్మించగలిగిన కోణం అంటారు. అప్పుడు కింద కోణాలు ఇస్తాడు. చూడు ఏమిస్తాడు 35 degrees, 47.5 degrees, 90 degrees. ఏది కాదు ఇట్లా ఇచ్చినాడు అనుకోండి. అసలు మనకు వృత్తలేఖిని స్కేల్ సాయంతో ఉపయోగించే కోణాలు అన్నప్పుడు గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ ఏం చెప్పినాను 60. దానిలో సగం ఎంత 30. దానిలో సగం ఎంత 15. దానిలో సగం ఎంత 7.5. ఫస్ట్ అయిపోయింది. రెండో దానికి ఏమంటున్నా ఒక 60కి 30 కలపట్టిన 90. 90కి సగం ఎంత 45. 45 సగం ఎంత 22.5. ఫస్ట్ దాంట్లో 4 వస్తాయి, రెండో దాంట్లో 3 వస్తాయి. చూడమ్మా, ఇప్పుడు క్రింది వాటిలో వృత్తలేఖిని స్కేల్ను మాత్రమే ఉపయోగించి నిర్మించగలిగిన కోణం ఎంత అంటారు. ఇప్పుడు కోణం అంటే మనకి ఇవి గుర్తున్నాయనుకో. చూడు 35 degrees. 35 degrees ఉందా లేదు, ఆప్షన్ ఇది కాదు. నెక్స్ట్ 47.5. 47.5 ఉందా మనకు 47.5. 45 90 degrees నిర్మించగలిగిన కోణం కదా. అవును. ఇక్కడ 7 బదులు 40 అవుతాం. 40.5. ఇక్కడ 40.5 అవుతాం. ఇక్కడ 40.5 అవుతాం. నెక్స్ట్ 90 degrees. ఇక్కడ ఉపయోగించి నిర్మించగల కోణం అంటారు. 35 degrees లేవు, 40 degrees 40.5 లేదు, 90 degrees ఉంది కదా. 90 degrees ఉంది కదా. ఆప్షన్ ఇది గుర్తుపెట్టుకో. నీకు ఎలాగైనా అడతాడు. వృత్తలేఖిని స్కేల్ సాయంతో నిర్మించగలిగే కోణాలు ఉన్నప్పుడు ఒకటే గుర్తుపెట్టుకో. ఫస్ట్ 60. 60లో సగం 30. 30లో సగం 15. 15లో సగం 7.5 degrees. నెక్స్ట్ 60కి ఒక 30 కలుపు 90. 90లో సగం 45. 45లో సగం 22 degrees. ఇంకోటి ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. ఇదే పాటు వీటిని కలిపి కూడా వస్తాయి. ఒకవేళ నీకు కింది వాటిలో వృత్తలేఖిని స్కేల్ను మాత్రమే ఉపయోగించి నిర్మించగలే కోణాలు ఏది, నిర్మించలేని కోణాలు ఏవైనా అడగచ్చు. ఇవి మాత్రమే కాదు, వీటిని కలపచ్చు కూడా. చూడమ్మా, ఇప్పుడు ఇక్కడ 60 కలుపు 60 degrees ప్లస్ ఇక్కడ 22 degrees కలుపుకుందాం 22.5. అప్పుడు ఏమవుతుంది 60 ప్లస్ ఒక అంటే 82.5 degrees. ఇది ఉండొచ్చు. ఇంకోటి ఇక్కడ 60 ఇక్కడ 30 కలుపు 60 ప్లస్ 30. అప్పుడు ఏమవుతుంది 90 degrees. 90 degrees. అట్లా కాకుండా ఈ 30 ప్లస్ 45 కలుపు 30 ప్లస్ 45 ఎంత 75 degrees. అంటే ఈ డిగ్రీలు కలిపినా కూడా వృత్తలేఖిని స్కేల్ సాయంతో వచ్చు. ఇవి మాత్రమే కాదు, వీటికి కలిపినోడుగా అడగచ్చు. గుర్తుపెట్టుకోండి, వీటిని కలిపినోడుగా అడగచ్చు. గుర్తుపెట్టుకోండి, వృత్తలేఖిని స్కేల్ సాయంతో
నిర్మించగల కోణాలు ఏవి అంటే గుర్తుపెట్టుకో 60, 60లో సగం 30, 30లో సగం 15, 15లో సగం 7.5. 60 అనుకున్నావు కదా, 60కి ఎంత కలుపుతావు? 30 కలుపు, 90 అవుతాయి. 90, 90లో సగం 45, 45లో సగం 22. ఇవి గుర్తుపెట్టావు అనుకో, ఒకవేళ వీటిని కలిపించినా నువ్వు కింద కనుక్కుంటావు. అవి లేవనుకో, లేదు, ఉందంటే ఉన్నాయి. ఇవి అమ్మా. దీని తర్వాత ఇంకా ఉన్నాయి. ఇవి ఆసన్న కోణాలు అంటే గుర్తుపెట్టుకో, ప్రక్కన ఉండే కోణాలు ఆసన్న కోణాలు. రేఖీయ ద్వయం అంటే ఆసన్న కోణాలతో కోణాలు మొత్తం 180 డిగ్రీలు కావాలి. ఇదో నోట్ చేసుకోండి.